డియర్ డాడీ, నిన్న బాల్ కావాలని రాశాడు, తీసుకొచ్చావు. రేపు నాన్న నిన్ను చూడాలి అని రాస్తాడు, నాన్నను చూపిస్తావా? అసలు డాడీ ఎక్కడుంటారమ్మా? ఎలా ఉంటారు? నేను ఒక్కసారి కూడా డాడీని చూడలేదు. ఇప్పటి వరకు నువ్వు అడిగినవన్నీ తెచ్చాను బన్నీ, కానీ ఈరోజు నువ్వు అడిగింది ఇవ్వగలనా? దేవుడా, ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? నాకు ఏడ్చే ఓపిక లేదు. నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. పెళ్లి చేసుకోమని అమ్మ ఒత్తిడి చేస్తోంది. అబ్బాయి ఫోటో చూడమని నాన్న చెప్తున్నాడు. ఆయన్ని చూడాలని బన్నీ అడుగుతున్నాడు. వాళ్ళంతా ఒకటైపోయి నన్ను ఒంటరిదాన్ని చేస్తున్నారు. నాకే ఎందుకిలా? పెళ్లికి ముందు ఒక ఆడపిల్ల పడే కష్టాలు పెళ్ళయ్యాక మళ్ళీ పెళ్లి కోసం నేను పడుతున్నాను. నేను కోరుకోనిది, నాకు అవసరం లేనిది, నా ఇష్టంతో ప్రమేయం లేనిది నేనెలా చేయగలను? అంతా మర్చిపోయి మరో మనిషితో కలిసి ఎలా జీవించగలను? అయినా ఇప్పుడే బన్నీకి వాళ్ళ నాన్న గుర్తుకు రావాలా? ఇన్ని రోజుల్లో ఏ రోజు నేను బన్నీని డిసప్పాయింట్ చేయలేదు. రేపు వాడికి ఏం చెప్పాలి? మొదటిసారి మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. ఆశతో కళ్ళు తెరిచే బన్నీకి నిరాశే కనిపిస్తుంది. ఐఎమ్ సారీ బన్నీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఏం చేస్తున్నారండి మీరు? నువ్వు కోరుకున్నదే, వసుకి పెళ్ళి. వసుకి భర్తను తీసుకొస్తారు సరే, మరి బన్నీకి తండ్రి? చెప్పండి, నేను కోరుకున్నది వసుకి భర్త, బన్నీకి తండ్రి కావాలని. వసు గురించి ఆలోచించారు, బన్నీ గురించి ఏం ఆలోచించారు? ఇంత మంచి సంబంధం వదులుకోవాలనిపించట్లేదు సుశీల. వసుకి అభిబాబే సరైన జోడు. నేను అడుగుతున్నది బన్నీ గురించండి. వాడి గురించి నాకు వదిలే, ఏదోటి చేస్తాను. ఏం చేస్తారు చెప్పండి. ఏదోటి చేస్తానని అంటున్నాను కదా, ముందైతే ఈ పెళ్ళి అవని. అసలు పెళ్లి చేసుకోవడానికి వసు ఒప్పుకోవటం లేదు. బన్నీ తనతో రాడని చెప్తే అస్సలు ఒప్పుకోదు. చివరి క్షణంలో ఏం చేస్తారు మీరు? నీకు నాపై నమ్మకం ఉంది కదా, నాకు వదిలే. అది కాదండి, వదిలేమన్నానా? ఏం చేయబోతున్నారు ఈయన? నాకేం అర్థం కావటం లేదే. ఎవరినడిగి ఈ నిర్ణయం తీసుకున్నావు జయంతి? ఏ నా నిర్ణయంలో తప్పే ఉంది? తప్పే ఉందా? తల్లి కొడుకులను వేరు చేయడం తప్పనిపించట్లేదా నీకు? వాళ్లతో ఈ మాట చెప్పడానికి నీ మనసెలా ఒప్పింది అనే ముందు ఆలోచించలేదా?
నా కొడుకు నా మనవరాలు గురించి మాత్రమే ఆలోచించాను. దాన్ని స్వార్థం అంటారు. నేను నా వాళ్ళ సంతోషం అంటాను. ఒకరిని బాధ పెట్టేది సంతోషం ఎలా అవుతుంది? అదంతా నాకు తెలీదు. ఎవరి పిల్లల్లో ఇంటికి తీసుకొచ్చి ఈ కుటుంబంలో భాగం చేయలేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మయ్యా, పొద్దున్నే చిచ్చు మొదలైంది. పొయ్యి వెలిగించకుండానే పొట్ట నిండిపోయింది. ఇక టిఫిన్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే నేను సంతోషంగా లేకుండా వీళ్ళంతా సంతోషంగా ఉంటారా? ఆడసెక్కుని ఇక్కడ ఎవ్వరినీ సంతోషంగా ఉండనివ్వను. బావుంది జయంతి. నీకు కోడలు కావాలి, కానీ తన కొడుకు అవసరం లేదు. నీ కొడుకు సంతోషంగా ఉండాలి, తన కొడుకు బాధపడాలి. నీ మనవరాళ్ళు నీ కొడుకుతో ఉండాలి, తన కొడుకు తనతో ఉండకూడదు. ఇదెక్కడి న్యాయం? ఏమ్మా పావని, మీ అత్తయ్య పక్కనుంటూ నువ్వు నేర్పుతుంది ఇదేనా? నువ్వు ఇద్దరు పిల్లలు తల్లివేగా. పిల్లలు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదా? అత్తయ్య కోడలికి మంచి చెడులు చెప్పాలా? కోడలు అత్తకి చెప్పకూడదని రూల్ ఏమైనా ఉందా? అదేం లేదు మావయ్య, నేను అత్తయ్యకి చెప్పాను. అయినా కూడా తను వినలేదా? నా వదిన నా మాట వింటుంది. వినేలా చెప్పాను. అంత చెప్పాక కోడలి మాట ఎందుకింటుంది? ఏరా భాస్కర్, ఎప్పుడూ లెక్కల్లో తప్పులు చూడటమేనా? ఇంట్లో జరిగే తప్పులు కనిపించవా నీకు? ఇంటికి పెద్ద కొడుగ్గా ఏం చేస్తున్నావు నువ్వు? ఇది తప్పు అని మీ అమ్మకు చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? ఇది తప్పమ్మా. తల్లి బిడ్డలిద్దరూ ఒక దగ్గరే ఉండాలి. వాళ్ళని విడదీయడం పాపం. అసలు ఈ ఆలోచన నీకెందుకు వచ్చిందమ్మా? ఈ ఐడియా మీ అమ్మకి రాలేదే, నేనే ఇచ్చాను. అవునమ్మా, నాన్న చెప్పిందే రైట్. తల్లి కొడుకులను విడదీయడం అన్యాయమని మా అందరికీ అనిపిస్తుంది. వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు చెప్పిన మాట వెనక్కి తీసుకో. నోర్మోయ్! అందరూ నాకు చెప్పేవాళ్లే. నీకేం తెలుసని నాకు నీతులు చెప్తున్నావు? నీ వయసుకి తగ్గట్టు మాట్లాడు. వాడు కరెక్ట్గానే మాట్లాడాడు. నువ్వే వయసు మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు. నాకేం పిచ్చి పట్లేదండి. ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నాను. మీరెన్ని చెప్పినా నేను వినను. నా నిర్ణయం మీకు నచ్చకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. ఆహా, వినడానికి ఎంత వినసెంపుగా ఉంది. ఏంటి, పెళ్లి క్యాన్సిల్ చేయాలా? నీకు నిజంగానే మతి తప్పింది. అభి పెళ్లి చేయాలని ఆశపడింది నువ్వు. పెళ్లి కోసం వాణ్ణి పోరు పెట్టింది నువ్వు. వాణ్ణి ఒప్పించమని నన్ను బలవంతం చేసింది నువ్వు. తీరా ఒక మంచి సంబంధం వస్తే ఆ పసిపిల్లోడు నీకు అడ్డమయ్యాడా? ఆ పసిపిల్లాడి కోసం ఈ పెళ్లినే క్యాన్సిల్ చేస్తావా? చూడండి, నేనన్ని విధాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వెక్కడ ఆలోచించావు వదినా? నీకు ఆలోచన వచ్చేలా నేను చేస్తాను. ఆ క్రెడిట్ ఏదో నాకివ్వాలి. అయినా పర్లేదు, నీ మనసులో ఉంటే చాలు. మీతో వాదించే ఓపిక సహనం నాకు లేవు. తెగేసి చెప్తున్నాను, ఆ అమ్మాయి మాత్రమే ఈ ఇంటికి రావాలి. తన కొడుకు వద్దు. కావాలంటే వాడికి బయట అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను. వాడికి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. అది మీకిష్టమైతే ఆ అమ్మాయిని ఇంటికి రానివ్వండి.
లేదంటే తను అక్కర్లేదు. అమ్మా, వీడిప్పుడే రావాలా? ఏం చెప్తాడో ఏంటో, నా ప్లాన్ మొత్తం పాడు చేస్తాడు వీడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అంటే అభి అది వద్దమ్మా, ఆ ఆలోచన నీ మనసులో నుంచి తీసే. అది కాదభి. నా భార్యని నేను ఇంకా మర్చిపోలేదమ్మా. తను ఇంకా నా మనసులో ఉంది. తన స్థానంలో మరొకరిని ఊహించుకోవడానికే గిల్టీగా కూడా ఉంది. అయినా కూడా నా పిల్లలకు తల్లి అవసరం ఉందని మీరు నాన్న చెప్పారనే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నా పిల్లలకు ఒక తల్లి అవసరమైనప్పుడు తన కొడుక్కి ఆ తల్లి అవసరం ఉండదా అమ్మా? ముప్పై ఏళ్ళొచ్చిన నీ కొడుకు గురించి తల్లిగా నువ్వు ఆలోచిస్తున్నావు. ఇంకా ప్రపంచం అంటే ఏంటో తెలియని ఆ పసిపిల్లాడ గురించి ఆ తల్లి ఆలోచించకూడదా? బయట మనం చేసే ప్రతి ఈవెంట్లో మన సంస్కృతి సాంప్రదాయాల గురించి గొప్పగా చెప్తూ అందరితో మంచి అనిపించుకుంటున్నాం. అలాంటిది మన కుటుంబంలోనే మానవత్వం లేకపోతే ఎలా? నా పిల్లలు నాకెంత ముఖ్యమో తనకి తన కొడుకు అంతే ముఖ్యం. నా పిల్లలు నాకు దూరం అవుతారన్న ఊహే నేను భరించలేను. అలాంటిది తన కొడుకుని తనకి దూరం చేస్తానంటే నేను సహించను. రెండో పెళ్లి చేసుకోవడమే తప్పు అని ఫీల్ అవుతున్నాను. అలాంటిది నా చేత ఇంకో తప్పు చేయించే పనైతే నాకు ఈ పెళ్ళొద్దు. సారీ నాన్న, మీ ముందు ఇలా మాట్లాడినందుకు. లేదు అభి, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. మీ అమ్మ కళ్ళు తెరిపించావు. విన్నావుగా అభి నిర్ణయం? అదే నా నిర్ణయం కూడా. అది నీకు ఇష్టమైతే ఏ నోటితో వాళ్ళకి అలాంటి షరతు పెట్టావో అదే నోటితో క్షమించమని చెప్పు. నీ అమ్మతనాన్ని, మంచితనాన్ని కాపాడుకో. నీ లెక్కలో తప్పు వచ్చిందమ్మా. వెంటనే ఆ తప్పు సరిదిద్దుకొని లెక్క సరిచేసుకో. నేను చిన్నవాన్నే కావచ్చమ్మా, కానీ నువ్వు పెద్దదానివి కదా. పెద్ద మనసుతో ఆలోచించు. ఇది చాలా మంచి సంబంధం. పైగా దేవుడు నిర్ణయించిన సంబంధం. తప్పిపోతే మళ్ళీ దొరకదు. ఆలోచించమ్మా.
అంతా కలిసి వదిన మనసు మార్చేస్తున్నారే. ఈ పెళ్లి జరిగేలా ఉందే. ఏం చేయాలి? అందరూ వెళ్ళిపోయారు. వదినతో మాట్లాడటానికి ఇదే సరైన సమయం. అయ్యో 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 అయ్యో, మా వదిన ఒక్కదాని చేసి అందరూ ఎన్నెన్ని మాటలన్నారు, ఎంతలో ఆడిపోసుకున్నారు. ఏమే పావని, మీ అత్తయ్యని అందరూ అలా అంటుంటే నీ నోరు పడిపోయిందా? మాట్లాడవే. ఆయన నువ్వెందుకు మాట్లాడతావలే? రాత్రికి రాత్రి చాటుగా అందర్నీ రెచ్చగొట్టి పొద్దున్నే మా వదినపైకి ఉసిగొల్పింది నువ్వేగా. ఏం మాట్లాడుతున్నారు పిన్ని గారు? పావని, నాకేం తెలీదు అత్తయ్య, నేనెవరికి ఏమీ చెప్పలేదు. అంతా అబద్ధం. నువ్వు చెప్పకపోతే పొద్దున్నే మా అన్నయ్య ఈ పంచాయతీ ఎందుకు పెడతాడు? హ, లేదత్తయ్య, పిన్ని గారు అనవసరంగా నన్ను ఇరికిస్తున్నారు. అవును మరి, మాకదే పని. పంతాలు పెట్టి దరువు చేసుకుంటాను. మమ్మీ, మమ్మీ, ఇదేంటి? ఎప్పుడు నా లెటర్ చదివి నేను అడిగింది తీసుకొచ్చే మమ్మీ ఈరోజు లెటర్ అలాగే పెట్టిందేంటి? ఎవరిది ఈ లెటర్? ఇందులో ఏముంది? ఎవరైనా? డాడీనా? ఎంత బాగున్నారో. అమ్మా, ఎవరు బాబు నువ్వు? ఏమైంది? నేను తప్పిపోయాను. ఎక్కడికి వెళ్తున్నారు? అన్నవరం వెళ్తున్నాం. అవునా? రా 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 రా. బాబు బాబు జాగ్రత్త. అవును, ఈ డాడీయే కదా ఆ రోజు నన్ను ట్రైన్ ఎక్కించిన డాడీ? నువ్వెంత మంచివాడివి డాడీ. నేనే నీ డాడీనని ఆ రోజు ఎందుకు చెప్పలేదు?